నమస్తే అండి. మై డాక్టర్స్ ప్రోగ్రామ్‌కి స్వాగతం. నేను రవీందర్ రాజు, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చరిస్ట్, యోగా థెరపిస్ట్, కైరోప్రాక్టర్. సుచిత్ర ఎక్స్ రోడ్స్. ఇవాళ మనము నెక్ పెయిన్ గురించినటువంటి టాపిక్ మాట్లాడుకుందాం. ఈ యొక్క ఆధునిక జీవన విధానంలో చాలామంది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వల్ల నెక్ పెయిన్ తీసుకొచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు ఎక్కువగా నెక్ పెయిన్ యొక్క బారిన పడుతున్నారు. సర్వైకల్ స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ అని దీన్ని పిలుస్తున్నారు. ఇటువంటి యొక్క ప్రాబ్లమ్‌ని మనం నేచురల్‌గా ఏ విధంగా తగ్గించుకోవాలో నేర్చుకుందాం. ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ అన్నది చాలా పురాతనమైనటువంటి వైద్య విధానము. ఈ వైద్య విధానంలో ఎటువంటి మందులు వాడకుండా కేవలం కొన్ని ప్రెషర్ పాయింట్స్ ప్రెస్ చేయడం ద్వారా మన యొక్క సమస్యల నుంచి మనం బయటకు రావచ్చు. నెక్ పెయిన్ అన్నది సహజంగా మనము రాంగ్ పోస్చర్ చేయడం వల్ల వచ్చేటటువంటి ఒక ప్రాబ్లం. ముఖ్యంగా ఎక్కువ హెడ్‌ని ముందుకి బెండ్ చేసి ఉంచడం వల్ల, మీరు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే వాళ్ళైతేనేమో సిస్టమ్ ఎక్కువ యూజ్ చేయడము, ల్యాప్‌టాప్ ఎక్కువ యూజ్ చేయడము. అది కాకుండా చాలామంది సాధారణ ప్రజలు కూడాను ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు తల కిందికి వంచి చూస్తున్నారు. దానివల్ల నెక్ స్ట్రెయిన్ అవుతుంది. సో దీనివల్ల స్పాండిలైటిస్ ప్రాబ్లం అవుతుంది. అది సర్జరీ దాకా వెళ్ళేటటువంటి కండిషన్‌కి వెళ్తుంది. సో ఇటువంటి యొక్క పరిస్థితి నుంచి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, లైఫ్ స్టైల్‌లో కొన్ని చేంజెస్ తీసుకుంటూ ఆక్యుప్రెషర్ చికిత్స తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు వారం నుంచి 10 రోజుల్లోనే నెక్ పెయిన్ యొక్క పూర్తి రిలీఫ్ దొరుకుతుంది. ఇవాళ ఒకసారి మనము దానికి సంబంధించినటువంటి పాయింట్స్ మనం చూద్దాం. నెక్ పెయిన్ సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ముందు జాగ్రత్త తీసుకోవాల్సింది హెడ్‌ను స్ట్రెయిట్‌గా ఉంచుకోవడం. ల్యాప్‌టాప్ అయితే మీ యొక్క డెస్క్‌టాప్‌ను లేదా ల్యాప్‌టాప్‌ని ఐ హైట్‌లోకి ఉంచి తర్వాత మీ వర్క్ చేసుకోవడం చేయాలి. ఎవరైతే ఎక్కువగా మొబైల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడాను దాని యొక్క మొబైల్ యొక్క హైట్ కొంచెం పైకి పెట్టుకొని చూసుకోవడం చేయాలి. ఇది ఫస్ట్ చేయాల్సినటువంటిది. దాని తర్వాత ఆక్యుప్రెషర్‌లో అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఇమ్మీడియేట్‌గా మీకు రిజల్ట్ వచ్చేటటువంటి పద్ధతి నేను చెప్తాను ఇప్పుడు. దీంట్లో మనం 2, 3 పద్ధతుల ద్వారా మనము నెక్ పెయిన్ తగ్గించుకోవచ్చు. మొదటిది ప్రెషర్. కేవలం ప్రెషర్ చేయడం ద్వారా మనము నెక్ పెయిన్ ఏ విధంగా తగ్గించుకోవచ్చు. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలను మనం అరచేతులలో, పాదాలలో ఈ యొక్క ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. నెక్ పెయిన్ సంబంధించి మనకు ఈ యొక్క బొటన వేలు ఏదైతే ఉందో ఈ ప్రాంతం లోపట మనము ప్రెషర్ చేసినట్టయితే నెక్ పెయిన్ రిలీఫ్ దొరుకుతుంది. మన దగ్గర పెన్ ఉంటుంది, లేదా పెన్సిల్ ఉంటుంది, లేదా ఇంకేదైనా ఒక వస్తువు. మా యొక్క క్లినిక్ వచ్చినట్టయితే మా దగ్గర ప్రోబ్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ ఉంటాయి. వాటి ద్వారా మేము ప్రెస్ చేస్తాము. మీ దగ్గర అవన్నీ ఐటమ్స్ ఉండవు కాబట్టి పెన్ను కానీ, పెన్సిల్ కానీ ఏదైనా ఒక గట్టి వస్తువుని తీసుకొని మనం ఈ యొక్క ట్రీట్మెంట్ చేయొచ్చు. చాలా సింపుల్. ఏంటంటే ఈ యొక్క నెక్ సంబంధించినటువంటి ఏరియా ఇది. దీంట్లో మనము జస్ట్ పెన్ను ద్వారా ఈ విధంగా ప్రెషర్ చేయడం ద్వారా ప్రెషర్ చేస్తూ ఉంటే ఎక్కడో ఒక పాయింట్లో ఎక్కువగా పెయిన్ వస్తుంది. మీరు సేమ్ ప్రెషరే వేస్తూ వెళ్ళండి. ఇక్కడ ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్ళండి. ప్రెస్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఏదో ఒక పాయింట్లో ఎక్కువగా పెయిన్ వస్తుంది, లేదా 2 పాయింట్లు, 4 పాయింట్లలో ఎక్కువ పెయిన్ వస్తుంది. ఎక్కడైతే ఎక్కువ పెయిన్ వస్తుందో అదే ఆ యొక్క ప్రెషర్ పాయింట్. చాలా సింపుల్. చాలా ఎక్కువ ప్రెషర్ వేయొద్దు, సింపుల్ ప్రెషరే వేయాలి. వేస్తున్నప్పుడు ఎక్కడైతే మీకు ప్రెషర్ పాయింట్, పెయిన్ఫుల్ పాయింట్ దొరుకుతుందో దాని మీదే ఒక 40 నుంచి 50 సార్లు ప్రెషర్ చేయండి. ప్రెషర్ చేయడం ద్వారా పెయిన్ మీకు ఇమ్మీడియట్‌గా వితిన్ 1 మినిట్, 2 మినిట్స్‌లోనే పెయిన్ తగ్గడం అన్నది మీరు చూస్తారు. ఇదొక పద్ధతి. దీన్ని ఆక్యుప్రెషర్ అని చెప్పేసి చెప్తాము. కాబట్టి ఎక్కువసేపు మనం ప్రెషర్ చేసుకోలేం కాబట్టి దీనికి ఒక మార్గం ఉంది. ఏంటంటే ఇది మెడికల్ షాప్‌లో దొరుకుతుంది పేపర్ ప్లాస్టరు. మన ఇంట్లో దొరుకుతాయి మెంతి గింజలు. ఈ మెంతి గింజలు వీటి మీద వేసేసి ఒక చిన్న స్ట్రిప్ లాగా తయారు చేసుకోవాలి. చాలా సులభమైంది. మన ఇంట్లో ఉండి ఖర్చు లేకుండా మనం ఈ నొప్పిని తగ్గించుకునేటటువంటి అద్భుతమైనటువంటి వైద్య విధానం. ఈ విధంగా ప్లాస్టర్‌కి మెంతులను స్టిక్ చేసి పెడతాము. ఎక్కడైతే మనం ప్రెషర్ చేస్తున్నప్పుడు పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేసామో ఆ పాయింట్స్‌లో జస్ట్ ఈ యొక్క ప్లాస్టర్‌ని మనం స్టిక్ ఆన్ చేస్తాం.
జస్ట్ ఇట్లా స్టిక్ చేయడం ద్వారా ఆ పాయింట్స్ అన్నవి యాక్టివేట్ అవ్వడం మొదలవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళే హీలింగ్ స్టార్ట్ అవుతుంది. దీన్ని ఈ విధంగా చేతితో పట్టుకొని ఎవ్రీ 1 అవర్కి 2 అవర్కి ఒకసారి ప్రెషర్ చేస్తూ ఉంటే మీకు చేసినటువంటి వెంటనే ఒక 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ లోపటనే రిలీఫ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా వారం నుంచి 10 రోజుల వరకు చేసుకుంటే స్పాండిలైటిస్ ప్రాబ్లం పూర్తిగా క్లియర్ అయిపోతుంది. దీంతో పాటు ఇంకొక అద్భుతమైనటువంటి చికిత్సా పద్ధతి దీంట్లో ఉంది. దాన్నే కలర్ థెరపీ అంటారు. కలర్ థెరపీ ద్వారా కూడా మీకు చెప్తాను. ఇది స్కెచ్ పెన్ మామూలుగా మనందరికీ అవైలబుల్ ఉంటుంది, స్టేషనరీలో దొరుకుతుంది. స్కెచ్‌లో మనం ఇప్పుడు బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాం. కలర్ అంటే ఎనీ కలర్ కాదు ఇక్కడ యూజ్ చేయాల్సింది. ఓన్లీ బ్లాక్ స్కెచ్ పెన్ మాత్రమే తీసుకొని ఈ యొక్క ఏరియా ఎక్కడైతే మీకు పెయిన్‌ఫుల్ పాయింట్ దొరుకుతాయో అక్కడ బ్లాక్ డాట్స్ పెట్టొచ్చు. లేదా ఈ యొక్క ఏరియా పూర్తిగా బ్లాక్ పెన్‌తో కలరింగ్ చేసేయాలి. సింపుల్ థింగ్. ఈ విధంగా చేయడం ద్వారా ఇది ఇంకా స్పీడ్గా దీని యొక్క రిజల్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆక్యుపంచర్లో ఏం చేస్తామంటే నీడిల్స్ ప్రెస్ చేస్తాం మనం. ఇప్పుడు ఏదైతే మనం ప్రెషర్ కోసము ప్రోబ్ యూజ్ చేసామో, లేని వాళ్ళు పెన్ను యూజ్ చేసి మనం ప్రెషర్ చేసాము, ఆ విధంగా తగ్గించవచ్చు. లేదా మనకు ఈ యొక్క గింజలు ప్లాస్టర్కు వేసి కూడా మనం దీన్ని తగ్గించవచ్చు. ఇది కూడా కాకుండా ఇంకా అడ్వాన్స్ సిస్టమ్ ఏంటంటే కలర్ స్కెచ్ పెన్లు యూజ్ చేసి మనము దీన్ని తగ్గించుకోవడం. సో ఈ విధంగా సులభంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వైద్య విధానమే ఈ ఆక్యుపెంచర్. సో మీకేమన్నా డౌట్లు ఉన్నట్టయితే మాకు సంప్రదించండి. గరుడ ఆక్యుప్రెషర్ సెంటరు, సుచిత్ర, హైదరాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.